ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, అందరు బాగున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 2020 ఎండింగ్కి వచ్చేసాం మనము. టుడే ఈజ్ ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఇయర్ 2020. బట్ గాడ్ హ్యాస్ బీన్ సో గ్రేషియస్ టు అస్. వీఆర్ స్టిల్ అలైవ్. గాడ్ కెప్ట్ అస్ అలైవ్. కాబట్టి మనము ఈ ఇయరంతా మనం కాపాడినందుకు దేవుడి కింద వందనాలు చెల్లించాలి. మొన్నటి వరకు క్రిస్మస్ వస్తుంది అని అనుకున్నాము. క్రిస్మస్ కూడా అయిపోయింది. ఇప్పుడు న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నాం కదా. సరే, ఈరోజు సండే స్కూల్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. ఓకే, మనము ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ప్రేమల తండ్రి, మరొకసారి పాసనలో చేరి మేము స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి తండ్రి, ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం ప్రభా. లాస్ట్ సండే ఆఫ్ దిస్ year 2020. Prabha, thank you Lord for all the mercies you have been showering upon us and our kids also. ఏసయ్యా, మళ్ళీ ఈ సండే స్కూల్ అంతటిని కూడా తండ్రి మీ చేతులకి అప్పగించుకుంటున్నాం ప్రభా. పిల్లల్ని, పేరెంట్స్ని ప్రభా, టీచర్స్ని, నన్ను కూడా ప్రభా మీ పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంచుకొని ప్రభా ఈరోజే మేము ఉంటాము అన్నట్లు ప్రభా మరి ఈ లోకంలో మేము జీవించగలటానికి ప్రభా సహాయం చేయమని తండ్రి, పిల్లలందరూ కూడా యేసు ప్రభు ఇచ్చిన ఆ గొప్ప రక్షణని ప్రభా మరి అంగీకరించడానికి సహాయం చేయమని ఏసే పెట్టి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇంకా కొన్ని మిగిలిన క్రిస్మస్ క్యారల్స్ కూడా పాడుకుందామా? కొన్ని పాటలు విందాం. Angels we have heard on high, sweetly singing o'er the plains, and the mountains in reply echo back their joyous strains. Gloria in excelsis Deo, Gloria in
babe she bore, the Prince of Glory is his name. Oh, now carry me to Bethlehem, to see the Lord of love again. Just as poor as was the stable then, the Prince of Glory when he came. Star of silver sweep across the skies, show where Jesus in the manger lies. Shepherds swiftly from your stupor rise, to see the Savior of the world. Oh, now carry me to Bethlehem, to see the Lord of love again. Just as poor as was the stable then, the Prince of Glory when he came. Angels sing again the song you sang. Sing the glory of God's gracious plan. Sing that Bethlehem's little baby can be the Savior of us all. Oh, now carry me to Bethlehem, to see the Lord of love again. Just as poor as was the stable then, the Prince of Glory when he came. Mine are riches from your poverty, from your innocence eternity. Mine forgiveness by your death for me, child of sorrow for my joy. Oh, now carry me to Bethlehem, to see the Lord of love again. Just as poor as was the stable then, the Prince of Glory when he came. ఓకే, మనము లెసన్లోకి వెళ్ళక ముందు కంఠతవాక్యం నేర్చుకుందాము. ఈ ఇయర్కి లాస్ట్ కంఠతవాక్యము. అన్ని వాక్యాలు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో మళ్ళీ కోవిడ్లో ఆన్లైన్లో ఉన్న కంఠతవాక్యాలన్నీ కూడా చక్కగా నేర్చుకోండి. సరే, 2 Corinthians 6:2 తెలుగులో ముందు చదువుతాను. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినం. 2 విషయాలు చెప్తున్నాడు అనమాట. ఇదిగో అంటే వినండి అని, తర్వాత ఇప్పుడే అంటే నౌ. మిక్కిలి అనుకూలమైన సమయము అంటే యాక్సెప్టెడ్ డే టైం ఇది. తర్వాత మళ్ళీ ఇదిగో వస్తుంది. 2 times ఇదిగో వస్తుంది. ఫస్ట్ టైం ఇప్పుడే వస్తుంది, రెండోసారి ఇదే వస్తుంది. ఇదే రక్షణ దినము. ఇంకోసారి వినండి. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. 2 Corinthians 6:2 ఇంగ్లీష్లో కూడా ఒకసారి నేర్చుకోండి. 2 Corinthians 6:2 బిహోల్డ్ 2 times వస్తుంది చూడండి. బిహోల్డ్ నవ్ ఈజ్ ద యాక్సెప్టెడ్ టైమ్. బిహోల్డ్ నవ్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. బిహోల్డ్ నవ్ ఈజ్ ద యాక్సెప్టెడ్ టైమ్. బిహోల్డ్ నవ్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. 2 Corinthians 6:2 ఈ వాక్యం మంచిగా నేర్చుకోండి. మంచి వాక్యము, అర్థం గల వాక్యము. అయితే మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కదా. మనకి ఏమన్నా పని చేయాలి అనుకున్నట్టే రేపు చేయాలనుకున్నది ఈరోజే చేయాలంట పెద్దవాళ్ళు చెప్తారు. రేపు చేయాలనుకున్నది ఈరోజే చేసేసేయాలి. ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మూమెంట్ ఈజ్ నాట్ అవర్స్. నెక్స్ట్ మూమెంట్ నేను బతుకుంటానో లేదో నాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియదు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు కోవిడ్ వచ్చి అందరు చనిపోతున్నారు, అది వేరే, అది కాదు. ఎలాగన్నా కూడా మన టైం అయిపోతే, వెన్ అవర్ టైం కమ్స్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. కాబట్టి మళ్ళీ రెండోసారి ఈ లోకంలోకి రాము, రెండోసారి ఈ లోకంలో పుట్టము. ఒక్కసారి ఈ లోకంలో మనం ఉంటాం. కాబట్టి ఆ టైంలోనే యేసుప్రభువుని అంగీకరించి ఆ ఉన్న 1 లైఫ్ని యేసుప్రభు కొరకు మనము జీవించాలి అన్నది ఈరోజు మన లెసన్లో మనం నేర్చుకుంటాము. అయితే ఈ లెసన్ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా అనుకుందాము, అక్కడ జరుగుతుంది. తర్వాత అమెరికాలో సీజన్స్ గురించి పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సీజన్స్ క్లియర్గా తెలుస్తాయి, చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. ఏ సీజన్ తర్వాత ఏ సీజన్ వస్తుంది అన్న సంగతి. కాబట్టి ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. మేము ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా
ఫాల్ టైంలో వచ్చాము. ఇప్పుడు మళ్ళీ డీప్ వింటర్కి వచ్చేసాము ఈ టైంకి వచ్చేటప్పటికి. కాబట్టి ఇక్కడ ఎలాంటి చేంజెస్ ఉన్నాయో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. హలో ఎవ్రీబడి, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడ అక్టోబర్ 4th, 2020 నేను ఇక్కడ అమెరికాలో వర్జీనియాలో ఫీబీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంటి ముందు మీకు కొంచెం సీజన్స్ గురించి ఈరోజు చెప్దామనుకుంటున్నాను. మనకి ఎట్లాగా వస్తుంది, సమ్మర్ అయిపోయిన తర్వాత రైనీ సీజన్ వస్తుంది కదా. రైనీ సీజన్ తర్వాత మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రైనీ సీజన్ ఇది వర్షాకాలం అనేది ఏమి ఉండదు అనమాట. 365 days అంటే రౌండ్ ద ఇయర్ ఎప్పుడైతే హీట్ ఎక్కువ అవుతుందో అప్పుడు వర్షం పడుతుంది. అది వింటర్ అవనియండి, ఎక్కడన్నా అవనియండి. తర్వాత ఇప్పుడు అక్టోబర్ 4th అని చెప్పాను కదా నేను. జస్ట్ సమ్మర్ అయిపోయింది, ఆగస్ట్కి అయిపోయింది. సెప్టెంబర్ నుంచి మెల్లగా సీజన్ మారిందనమాట. మారిన తర్వాత ఈ సీజన్ ఏమంటారంటే ఫాల్ సీజన్ అంటారు. తెలుగులోనైతేనేమో ఆకురాలు కాలము అంటారు. సమ్మర్ సీజన్లో చూసారా చక్కగా స్ప్రింగ్ అంటారు. దాని వసంత ఋతువు వచ్చిన తర్వాత మంచి చెట్లన్నీ కూడా మంచిగా పువ్వులు పూసి వైట్ రోజెస్ చూస్తున్నారు కదా. గ్రీన్ కలర్ ఆకులు, కింద మీరు గ్రాస్ కూడా చూసినట్లయితే గ్రాస్ అంతా కూడా చక్కగా వస్తుంది. ఇవన్నీ కూడా చెట్లన్నీ కూడా, ఈ చెట్టు కూడా చూడండి చక్కగా పువ్వులు పూసి మంచిగా గ్రీన్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 1 month అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫాల్ సీజన్ అంటే చల్లబడతాం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుల్ వింటర్లోకి రాదనమాట. వింటర్కిను సమ్మర్కి మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు. అప్పుడు ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫాల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పువ్వులన్నీ కూడా చూసారా ఇక్కడ మెల్లగా వేడైపోతున్నాయి. వేడైపోయి వేపులు, ఈ ఫ్లవర్స్ పెటల్స్ ఉన్నాయి కదా అవి రాలిపోతున్నాయి. తర్వాత చెట్లన్నీ కూడా మెల్లమెల్లగా ఎండిపోవటం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడంతా కూడా మనం చూసినట్లయితే పువ్వులు పెటల్స్ అన్నీ కూడా రాలిపోయి ఇంక ఈ ఫాల్ సీజను ఇలా ఉంటుంది. తర్వాత 1 month అయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా మెల్లమెల్లగా చల్లదనం ఎక్కువైతూ ఉంటుంది కదా, కోల్డ్నెస్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా దే విల్ చేంజ్ దేర్ కలర్స్. మేము ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు ఒక 15 years బ్యాక్ కరెక్ట్గా ఇదే సీజన్లో వచ్చాను అనమాట. ఎట్లా అంటే యాజ్ ఇఫ్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అనదర్ వరల్డ్ అనిపించింది. ఆకులన్నీ కూడా ఫస్ట్ ఎల్లో అయిపోతాయి. ఎల్లో అయిపోయిన తర్వాత రెడ్ అయిపోతాయి, రెడ్ కలర్ ఆకులు. తర్వాత లీవ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ పండిపోయి చెట్లన్నీ ఆకులన్నీ రాలుతాయి అన్నమాట. నెక్స్ట్ మంత్ మనం ఎలా ఉంటుందో ఈ ఏరియా అంతా కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, వెయిట్ చేద్దాం. Okay. చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయి లీవ్స్. ఇంకా ఫాల్ వచ్చింది కదా, కలర్ అన్నీ మారిపోతూ ఉన్నాయి అనమాట. ఇక్కడేమో రెడ్గా అయిపోతూ ఉన్నాయి. హ్యాపీ పట్టుకుంది ఆ రెడ్ లీవ్స్. డానీ ఇప్పుడు ఈ లీవ్స్ చూపిస్తాడు. డానీ హోల్డ్ దిస్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి. మళ్ళీ ఒకసారి సరౌండింగ్ కూడా చూపిస్తాను చూడండి. అట్లా చుట్టూ అన్నీ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అలాగా ఉంటాయి. తర్వాత ఇంకా విండీ సీజన్, ఈ ఫాల్ సీజన్లో విండ్ కూడా వస్తుంది. కింద చూడండి ఒకసారి ఆకులన్నీ ఎలా రాలిపోయినాయో. అలాగా ఒక్కసారి 1 nightలోనే ఆకులన్నీ కూడా రాలిపోయి ఓన్లీ బ్రాంచెస్ మిగులుతాయి అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈ ఫాల్ సీజన్ అయిపోయిన తర్వాత వింటర్ సీజన్ వస్తుంది. అప్పుడు ఐస్, ఈ స్నో పడుతుంది కదా. స్నో పడినప్పుడు అదంతా బరువు ఆపాలంటే దాన్ని అలాగా లీవ్స్ బేర్గా ఉండాలి, బ్రాంచెస్ అన్నీ కూడా బేర్గా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి దేవుడు ముందుగానే ఈ ట్రీస్ అన్నిటిని కూడా అలాగా ప్రిపేర్ చేస్తాడు. ఇలా అంతా పడిపోతాయి, మొత్తం ఆకులన్నీ పడిపోతాయి. ఆకులన్నీ పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్రీస్ మీకు చూపిస్తాం. అటు ఒకసారి చూస్తారా. You can show the green leaves here. Yeah. Come on.
show the leaves. Look at the leaves. Look at the leaves. ఇక్కడ ఇదంతా కూడా పంకిన్ ఫీల్డ్స్ అన్నమాట. పిక్యూర్ పంకిన్ అని పెట్టారు. ఎవరి పంకిన్ వాళ్ళకి వెళ్ళేసి తెచ్చుకొని వాళ్ళు వేయించేసి తర్వాత వాళ్ళు కొనుక్కోవచ్చు. యాబీ వాళ్ళు 3 కొన్నారు, 1, 2, 3 ఇక్కడ కొన్నారు. తర్వాత ఈ ఫాల్ సీజన్లో పంకిన్స్ చాలా వాళ్ళకి ఇష్టపడతారు. దాంతో పంకిన్ పై అని, పంకిన్ కేక్ అని, పంకిన్ సాలడ్స్ ఏమేమో తయారు చేసుకుంటారు. ఈ ఫాల్ సీజన్ ఆకులు రాలే కాకుండా ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి పిక్ చేసుకొని వచ్చారు. ప్రతి ఇంటి ముందు కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి కార్న్ కూడా వస్తుందన్నమాట ఈ టైంలో. అందుకనే ఇక్కడ కార్న్ కూడా చూస్తున్నారు కదా. ఇది కూడా వాళ్ళే మనం ఫార్మ్స్కి వెళ్ళిపోయి కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫీల్డ్స్ అన్నిట్లో చూసారు కదా ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నిటిని బాగా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రీ చూసారా, దీన్ని మేపుల్ ట్రీ అంటారు. దాని లీవ్స్ చూసారు కదా, చక్కగా ఒక స్టార్ లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడంతా చక్కగా ఈ సీజన్ ఫాల్ సీజన్ రాగానే ఆ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా, గ్రీన్ అన్నీ ఎల్లో అయిపోతూ ఉన్నాయి. ఆ ఎల్లో లీవ్స్ అన్నీ కూడా ఇది చూడండి ఎలాగ రెడ్ అయిపోతాయి. ఇంకా రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క రోజులో మళ్ళీ చూసామంటే ఈ చెట్టు అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. ఇక్కడంతా కూడా ఈ చెట్లు ఆల్రెడీ రెడ్ అయిపోయినాయి, గ్రీన్ అయిపోయినాయి, తర్వాత ఎల్లో అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత అన్నీ కూడా అన్నీ కిందకి రాలిపోతాయి. ఇక్కడ ఈ చెట్లు చూడండి, వీటిని ఈ ట్రీస్ని ఎవర్ గ్రీన్ ట్రీస్ అంటారు. ఇక్కడ మనకి అర్థం అవ్వాలంటే మన ఇండియాలో సర్వి చెట్లు అంటారు, లేకపోతే క్రిస్మస్ ట్రీస్ అంటారు కదా, క్రిస్మస్ ట్రీ అంటారు అనమాట. అలాంటి ట్రీస్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మిగతా సీజన్స్లో అన్నిటిలో మిగతా చెట్లు అయితేనేమో వాటి లీవ్స్ అన్ని కలర్స్ మారిపోతాయి, తర్వాత లీవ్స్ అన్నీ కూడా రాలిపోతాయి ఫాల్ సీజన్లో. కానీ ఇవి మాత్రం ఎవర్ గ్రీన్, ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది. అది వింటర్ అవ్వనివ్వండి, సమ్మర్ ఇవ్వనివ్వండి, ఏ టైంలో కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అందుకని వాటిని అలాగా పిలుస్తారు. హలో చిల్డ్రన్, నేనే భారత ఆంటీని, భయపడవాకండి. యాబీ ఉంది, తర్వాత డానీ ఉన్నాడు. అయితే మీకు స్నో ఒకసారి చూపిద్దామని స్నో అంతా చూపించాను. స్నో అంతా పడుతుంది. మన లెసన్లో సీజన్స్ గురించి చెప్తున్నాను కదా, మరి అక్టోబర్ 4th మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వీడియో తీశాను. మళ్ళీ ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. చాలా ఫుల్ ఐస్ అంతా పడుతుందన్నమాట. ఈ ఐస్ అంతా పడి మళ్ళీ తర్వాత ఇదంతా గట్టిగా అయిపోతుంది. కళ్ళల్లో అంతా పడుతూ ఉంటుంది. వర్షమే కిందకి ఇలా పడినప్పుడు ఈ మైనస్ టెంపరేచర్కి అది గట్టిగా అయిపోతుంది. మ్యాచ్ వణుకుతున్నాడు. మ్యాచ్ సే హాయ్ Danny. Sorry, Danny. Say hi. Say hi. Say hi. You say hi. This is Abby. Okay. You like this? చెట్ల మీద అంతా చూడండి మంచు పడుతుంది. రోడ్ అంతా కవర్ అప్ అయిపోయింది. ఫాలింగ్ ఇన్ టు ద ఐస్. అయితే మేము వచ్చినప్పుడు ఆకులన్నీ ఇలాగా చక్కగా గ్రీన్గా ఉన్నాయి. వీడియోలో చూపించాను కదా, మేము వచ్చినప్పుడు అంతా కూడా గ్రీనరీ ఉంది, పువ్వులు ఉన్నాయి అలా అన్నది. అమెరికాలో కూడా ఒక ప్రదేశం ఉందన్నమాట. ఆ ప్రదేశంలో అక్కడ ఆ ప్లేస్లో దెర్ వాజ్ ఏ పాండ్ అంటే తెలుసు కదా, చిన్న చెరువు ఉందన్నమాట. ఆ చెరువు చుట్టూ కూడా చక్కటి ఆకులు, చెట్లు, గడ్డి అన్నీ కూడా బాగున్నాయి. గడ్డి, ఆకులు అవన్నీ ఉంటే చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి కదా. సరే, ఈ చెరువులోనేమో చక్కటి చేపలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చెరువులో ఈతలు కొడతా మంచిగా హ్యాపీగా చెరువులో ఉన్నాయి. తర్వాత ఆ పురుగులన్నీ తినటానికి అక్కడ చుట్టూ అంతా కూడా కప్పలు ఉన్నాయంట. దెర్ ఆర్ మెనీ ఫ్రాగ్స్ లైక్ దిస్.
చిన్న చిన్న ఫ్రాక్స్ ఉన్నాయంట, గ్రీన్ ఫ్రాక్స్ ఉన్నాయంట ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇంకో గ్రీన్ ఫ్రాక్ ఉంది, ఇంకా చాలా మనకు కనపడిన ఫ్రాక్స్ చాలా ఉన్నాయి. తర్వాత పెద్ద బెల్లీ ఫ్రాక్స్ అంటారు, పెద్ద పెద్ద, ఎంత పెద్దగా ఉంది కదా ఈ ఫ్రాక్. ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రాక్స్ కూడా అక్కడ ఉన్నాయంట. ఇది ఫ్రాక్స్ అన్నిటికి కూడా లీడర్ కూడా అన్నమాట. సరే, వీళ్ళందరూ కూడా చక్కగా ఈ సీజన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారంట, మంచిగా ఈ సీజన్లో తిరుగుతూ ఉన్నారు. సరే, ఈ కప్పలన్నీ కూడా చుట్టూ చిన్న చిన్న వర్మ్స్ ఉన్నాయి కదా, ఆ వర్మ్స్ అన్నీ కూడా హాయిగా తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఉన్నాయంట. తర్వాత ఈ పెద్ద కప్ప కూడా ఇంకా మంచిగా వీళ్ళన్నిటి లీడర్ అన్నమాట, అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటుందంట, ఇలా చేయాలి ఇలా చేయాలి అని. తర్వాత ఈయనుంది. సరే, ఈ కప్పలన్నిటిలో ఇంకో కప్ప ఉందంట. ఆ కప్ప చూస్తారా, ఈ కప్ప, దిస్ ఈజ్ ద ఫ్రాగ్. షర్ట్ గీట్ వేసుకొని మంచిగా స్టైల్గా ఉంది కదా. ఈ ఫ్రాగ్ చాలా, దానికి ఒక స్పెషాలిటీ ఉందంట. టంగ్ ఉంటుంది కదా, ఈ టంగ్తో ఏం చేస్తుందంటే, ఈ ఫ్రాగ్కి లాంగ్ టంగ్ ఉందంట. ఈ లాంగ్ టంగ్ ఏం చేస్తుందంటే అని పెట్టేసి ఇట్లా కూర్చుంటుందంట కదలకుండా. అవి స్టిక్కీగా ఉంటుంది అనమాట ఈ టంగ్. ఆ ఫ్లైస్ అటు ఇటు వెళ్తున్నప్పుడు ఈ టంగ్ మీద వస్తాయంట అని చెప్పేసి ఈ టంగ్తో వాటిని తినేస్తూ ఉంటుందంట. తిని 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 ఇంత లావ్ అయిపోయిందంట. తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదంట. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్, ఐఎమ్ ద క్యూటెస్ట్, ఐఎమ్ ద వైజెస్ట్ అని ఉండేదట. బికాజ్ ఐ హ్యావ్ ఎ లాంగ్ టంగ్, ఐ కెన్ ఈట్ సో మెనీ ఫ్లైస్, ఐ కెన్ ఈట్ సో మెనీ వామ్స్ అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదంట. ఎవరిని కేర్ చేసేది కాదంట. ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ స్ట్రాంగెస్ట్, ఐఎమ్ వైజెస్ట్ అని చెప్తా ఉండేదంట. నేనే అందరికన్నా కూడా చాలా వైజ్ అంటే తెలివిగల దాన్ని అని, దీనికి చాలా ప్రౌడ్. అందుకనే చాలా స్టైల్స్ కూడా చేసేదంట. మీరు ఎవరన్నా ఉన్నారు ఎట్లంటే వైజ్ ఫ్రాగ్ అనుకునేవాళ్ళు? నేనే అందరికన్నా అందంగా ఉంటాను, నేనే ఐఎమ్ ద వైజెస్ట్, ఐఎమ్ ద గుడ్ అని చాలామంది ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటూ ఉంటారు కదా. అయితే అవన్నీ కూడా మన సొంత ఒపీనియన్స్ అనమాట. వీ హ్యావ్ టు లుక్ టు గాడ్ ఎవ్రీ టైం. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అన్నదే ముఖ్యము మనకి. మనల్ని మనమే మెచ్చుకుంటే అది సరైనది కాదంట. గాడ్ షుడ్ సే వెరీ గుడ్ టు అస్. కాబట్టి ఈ ఫ్రాగ్ ఏం చేస్తుందంటే ఐఎమ్ ద వైజెస్ట్ అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే, చక్కగా ఈ సీజన్ అంతా గడిచిపోయింది. సమ్మర్ సీజన్లో మంచి గ్రీన్ లీవ్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత, స్ప్రింగ్ అండ్ సమ్మర్ అయిపోయిన తర్వాత మెల్లగా ఫాల్ స్టార్ట్ అయిందంట. లాస్ట్ టైం కూడా ఫాల్ లెసన్ చూసుకున్నాం కదా. ఫాల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫాల్ సీజన్లో ఏమవుతుంది, గ్రీన్ లీవ్స్ కాస్త ఎల్లో అయిపోతూ ఉన్నాయంట. ఎల్లో అయిపోయి మెల్లగా చలిగాలి కూడా స్టార్ట్ అవుతుంది. చలిగాలి స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ మన లీడర్ కప్ ఉంది కదా, లీడర్ ఫ్రాగ్ ఏం చేస్తుందంటే ఇట్ కాల్డ్ ఆల్ ఫ్రాగ్స్ కమ్ హియర్ నౌ, సీజన్ హ్యాస్ చేంజ్డ్, స్ప్రింగ్ ఈజ్ గాన్, సమ్మర్ ఈజ్ గాన్, నౌ ఫాల్ ఈజ్ ఎంటరింగ్. ఫాల్ వస్తుంది కాబట్టి 1 by 1 యూ జంప్ ఇన్ టు ద పాండ్. ఈ పాండ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ పాండ్ లోపల డీప్ ఇన్సైడ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకి వామ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్ దిస్ సర్ఫేస్, పై సర్ఫేస్ అంతా కూడా ఇట్ విల్ బి వెరీ కోల్డ్. తర్వాత స్నో పడుతుంది కదా, ఇంకా కోల్డ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు అంత కోల్డ్ తట్టుకోలేరు, చచ్చిపోతారు. అందుకని చెప్పేసి ఫ్రాగ్స్ లీడర్ అంటారు 1 by 1 మీరు లోపలికి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళి అక్కడ సేఫ్గా ఉండండి. యూ విల్ గెట్ స్మాల్ ఫిష్ ఆల్సో, యూ కెన్ ఈట్ ఆర్ యూ కెన్ హైబర్నేట్. హైబర్నేట్ అంటే పండుకుంటాయి అనమాట. ఈ వింటర్ అయిపోయే వరకు పండుకొని మళ్ళీ తర్వాత లేచి వస్తారు. అలా చెయ్యండి అని చెప్తే ఓకే బాస్ అని చెప్పేసి 1 by 1 ఈ ఫ్రాగ్స్ లోపలికి జంప్ చేసేసి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారంట. అందరూ వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు రోజుకు కొందరు వెళ్తున్నారు. ఒక రోజు ఒకళ్ళు వెళ్తే మళ్ళీ ఇంకో రోజు ఇంకొకళ్ళు, మళ్ళీ థర్డ్ డే కొందరు, అలాగా డేస్ వీక్స్ గడిచిపోతూ ఉన్నాయి అనమాట. ఇంకా తర్వాత డిసెంబర్ వచ్చేసిందంట. ఈ టైం చాలా వింటర్ వచ్చేసింది. వింటర్ వచ్చి కూల్గా అయిపోయిందంట, -degrees వస్తుందన్నమాట. అప్పుడు
ఈ మన లీడర్ ఫ్రాగ్ ఏం చేస్తుందంటే అందరి దగ్గరికి వెళ్ళిందంట. ఎనీబడి ఈజ్ రిమైనింగ్ హియర్, ప్లీజ్ ఎవ్రీబడి గో ఇన్ టు ద పాండ్, యూ విల్ బి సేఫ్ దేర్ అని చెప్తా ఉందంట. చెప్తా ఉంటుంటే ఇంకా లాస్ట్లో ఉండే ఫ్రాగ్స్ కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటే ఈ లీడర్ ఫ్రాగ్ ఈ ఫ్రాగ్ని చూసిందంట. చూసి, హే వాట్ ఆర్ యూ డూయింగ్, యూ ఆల్సో గో ఇన్ సైడ్ ద పాండ్ అని చెప్పిందంట. చెప్తే, ఓకే లీడర్, ఐ విల్ గో బట్ నాట్ నౌ అన్నాడు. ఎందుకని, నేను చాలా బాగా చల్లకాలం వచ్చే వరకు, బాగా కోల్డ్ వింటర్ వచ్చే వరకు ఐ విల్ వెయిట్. ఇంకా టుమారో స్నో వస్తుంది అనగానే నేను లోపలికి వెళ్ళిపోతాను. బిఫోర్ వెన్ ఇట్ ఈస్ డీప్ వింటర్, దట్ టైమ్ ఐ కెన్ గో. టిల్ దట్ వై ఐ షుడ్ నాట్ ఈట్ ఆల్ దిస్ ఫ్లైస్ అండ్ వామ్స్ అనుకొని అక్కడ డాడ్జింగ్ చేస్తా, ఐ నో హౌ టు గో అని అనుకుంటా ఉందన్నమాట. చివరిలో నేను వెళ్తాను అనుకో. అలాగే చాలామంది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చాలామంది కూడా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని చెప్తే చాలామంది ఏమనుకుంటారంటే, అయినో నేను పెద్దగా నేను ఇప్పుడు ఇంకా చిన్న బిడ్డనే కదా, ఐఎమ్ సో స్మాల్, ఐ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ వరల్డ్, ఐ వాంట్ టు వాచ్ టీవీ, లేకపోతే ఐ వాంట్ టు ప్లే గేమ్స్, ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ఎల్డర్స్, మై ఫ్రెండ్స్ అండ్ ఆల్. తర్వాత వెన్ ఐ గ్రో ఓల్డ్ నేను అప్పుడు రక్షణ పొందుతానని చాలామంది అనుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఈరోజే రక్షణ పొందాలని నీకు తెలిసిందనుకోండి, ఈరోజే రక్షణ పొందాలి. ఎందుకంటే టుమారో ఈజ్ నాట్ అవర్స్, ఎస్టర్డే ఈజ్ గాన్, టుమారో వీ డోంట్ నో, ఇట్ ఈస్ నాట్ అవర్స్, ఓన్లీ టుడే ఈజ్ అవర్స్, దిస్ మూమెంట్ ఈజ్ అవర్స్. కాబట్టి లీడర్ ఫ్రాగ్ చెప్తున్నా కూడా వినలేదంట. తర్వాత ఈ ఫ్రాగ్ సంగతి ఏంటంటే, వైజెస్ట్ అనుకుంటుంది కదా, దిస్ ఫ్రాగ్ నోస్ వెరీ వెల్ that if it stays outside here in the surroundings, in the surface, అంటే ఇట్స్ వెరీ డేంజరస్. బాగా మంచు పడుతుంది, స్నో పడినప్పుడు స్నో పడిపోతే ఇక ఫ్రీజ్ అయిపోతాము, చనిపోతామన్న సంగతి తెలుసు అనమాట. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చాలామందికి తెలుసు యేసుప్రభువే నిజమైన దేవుడు అని తెలుసు, రక్షణ పొందాలని తెలుసు. మీకు కూడా తెలుసు కదా సండే స్కూల్ పిల్లలు, మీకు కూడా తెలిసి రక్షణ పొందాలి, ఏసై వస్తున్నారు, పరలోకంకి వెళ్ళాలి, మనం అందరం కూడా ఏసై నమ్మకపోతే నరకం ఉందని తెలుసు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, నాట్ టుడే, ఇంకా చనిపోయే ముందు, లేకపోతే టుమారో అట్లా అంతా అనుకుంటున్నారు అనమాట. అట్లా అనుకున్నప్పుడు చాలా డేంజర్. ఏదన్నా కూడా ఒక మంచి పని మనల్ని చేయమంటే, చెడ్డ పని చేయమంటే మనము చెయ్యను అనాలి, కానీ మంచి పని చేయమంటే మాత్రము ఆ రోజే చేయాలి. బ్యాప్టిజం తీసుకోమని దేవుడు చెప్తుంటే తీసుకోవాలి. తల్లిదండ్రులకి ఒబే అవ్వమని చెప్తున్నప్పుడు అప్పుడే ఇన్స్టెంట్గా ఒబే అవ్వాలి. మనం కూడా ఏదన్నా మంచిదని తెలిసినప్పుడు ఆ టీవీ చూడొద్దు, ఆ ప్రోగ్రామ్ చూడొద్దు మీరు, అదే అని అమ్మోడు చెప్పినప్పుడు అప్పుడే మానేయాలి. అది నేర్చుకోవాలన్నమాట. మేము కూడా నేర్చుకోవాలి, మీరు కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఏదన్నా వద్దు అనుకున్న పని చేయకూడదు. సరే, మన ఫ్రాక్కి it knows very well that it is dangerous to stay outside of the pond in the winter అన్న సంగతి కూడా తెలుసు. అయితే ఇంకా డీప్ ఫాల్ వచ్చేసిందంట. ఫాల్ వచ్చేసి ఈ ఆకులన్నీ కూడా రెడ్గా అయిపోయి, ఆకులన్నీ కూడా ఇంకా రాలిపోతున్నాయి అనమాట. ఆకులన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. ఆకులన్నీ కూడా ఇట్లా చెట్ల నుంచి రాలిపోయి బాగా ఫాల్ అంతా అయిపోయిందంట. ఫాల్ అయిపోయి ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది. వింటర్ స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే, స్నో పడతా ఉందంట. స్నో పడతా ఉంది, ఇట్లాగా స్నో ఫ్లేక్స్ అన్నీ కూడా పడతా ఉన్నాయి. ఇంకా అప్పుడు ఇంకా అన్ని ఫ్రాగ్స్ లోపలికి ఇట్లాగా వెళ్ళిపోయారు కదా. ఫ్రాగ్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత లీడర్ ఫ్రాగ్ మళ్ళీ పిలిచిందంట, నువ్వు కూడా వస్తావా రావా, చూడు అంతా కూడా ఐస్ పడుతుంది, తర్వాత ఈ స్నో అంతా పడుతుంది, కాబట్టి యూ ఆల్సో కమ్ ఇన్ సైడ్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఐఎమ్ గివింగ్ టు ఎవ్రీబడి, ఐఎమ్ ఆల్సో గోయింగ్ అని చెప్పేసి ఈ ఫ్రాగ్ కూడా లోపలికి వెళ్ళిపోయిందంట. లీడర్ ఫ్రాగ్ కూడా అన్ని ఫ్రాగ్స్తో, ఆల్ అదర్ ఫ్రాగ్స్ అందరు కూడా వెళ్ళిపోయిన తర్వాత లీడర్ కూడా లోపలికి ఈదుకుంటా లోపలికి వెళ్ళిపోయి, లోపల అక్కడ చలి పుట్టని చోట వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్లో అండర్ ద వాటర్ సేఫ్గా ఉన్నారు. మన క్లెవర్ ఫ్రాగ్, వైస్ ఫ్రాగ్, ప్రౌడ్ ఫ్రాగ్ ఉంది కదా. ఇంకా
అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అనుకుందంట. అందరు ముందు ముందే వెళ్తుంటే వాళ్ళందరిని చూసి ఫూలిష్ ఫెలోస్ అని నవ్వుతా ఉందంట. చివరి వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఇంకా వింటర్ వచ్చినప్పుడు, ఇంకా ఎక్కువ స్నో పడినప్పుడు మనము లోపలికి వెళ్ళొచ్చు కదా, ఇంత తొందర ఏమొచ్చింది అని అనుకుంటా ఉందండి. అనుకొని ఇంకా ఎక్కడన్నా ఫ్లైస్ ఉన్నాయేమో వెతికి నేను లాస్ట్ మినిట్ వరకు చాలా ఫ్లైస్ అన్నీ తినేసి నా పొట్టంతా మంచిగా చేసుకొని దెన్ ఐ విల్ గో ఇన్సైడ్ అనుకుందంట. అయితే అందరు ఫ్రాక్స్ వెళ్ళిపోయారు కదా, అప్పుడు కొంచెం వరి అయ్యిందంట. అరే అన్ని ఫ్రాక్స్ వెళ్ళిపోయారు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎలాగా అనుకుందంట. అనుకొని నేనేమన్నా వెళ్ళను అంటున్నానా, వెళ్తాను అంటున్నాను కదా, ఐ విల్ గో టుమారో డెఫినెట్లీ ఐ విల్ గో అని అనుకున్నాను. అనుకొని ఇంకా మంచిగా ఈ టంగ్ ఉంది కదా, టంగ్ ఇట్లా ముందుకంటాము, ఇంకా ఫ్లైస్ ఏమన్నా దొరికితే తింటాము, అలాగా హ్యాపీగా ఉంది. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయేటప్పటికి సడన్గా ఈవినింగ్ టైంలో వెదర్ అంతా మారిపోయిందంట. మారిపోయి ఇట్ వాజ్ సో కోల్డ్, మైనస్ డిగ్రీస్ వెళ్ళిపోయి చాలా చల్లగైపోయిందంట. చల్లగైపోయి ఐస్ పడతా ఉంది, సన్నగా పడతా ఉందన్నమాట. పడతా ఉన్నప్పుడు అప్పుడు చాలా భయం వేసిందంట. అమ్మో ఎంత పని అయింది, నేను ఇంక వెళ్ళిపోలేదు. మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఇట్ ఈస్ లిటిల్ లైట్ వచ్చినప్పుడు, వెన్ ఇట్ ఈస్ లిటిల్ బ్రైట్, ఐ విల్ గో ఇన్సైడ్ అనుకుందంట. అనుకొని వణుక్కుంటా చెట్టు దగ్గరే కూర్చుందంట. కూర్చున్న తర్వాత మార్నింగ్ అయింది. మార్నింగ్ అయ్యి కళ్ళు తెరిసేటప్పటికి సన్లైట్ బ్రైట్గా వచ్చేసిందంట. ఆ రోజు నైట్ అంతా కూడా చల్లగా ఉంది, కానీ మార్నింగ్కి సన్లైట్ మంచి బ్రైట్ కనపడేటప్పటికి వెంటనే అనుకున్నా, ఇంత బ్రైట్ సన్లైట్ వచ్చింది కాబట్టి ఐ నీ నాట్ గో, టుమారో డెఫినెట్లీ ఐ విల్ గో అనుకొని ఆ రోజు కూడా వెళ్ళలేదంట. మనం కూడా చాలాసార్లు అట్లా చెప్తాం, అనుకుంటాం. సండే స్కూల్ అప్పుడు లేకపోతే క్రిస్మస్ అప్పుడు చెయ్యెత్తుతాము, ప్రభుని నమ్ముకోవాలని చర్చిలో ఉన్నప్పుడు అనుకుంటారు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిష్కమ్ ఫైటింగ్స్, లేకపోతే కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, తర్వాత సినిమాలు మూవీస్ చూడటము, అట్లంతా కూడా టైము వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగా ఈ ఫ్రాగ్ ఆ రోజు కూడా అయిపోయిందంట. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లగా అయిపోతూ ఉంది. మళ్ళీ చల్లగా అవుతూ ఉంటుంటే ఈసారి భయం వేసిందంట. బాబోయ్, మార్నింగ్ మాత్రం నేను వెళ్ళాల్సిందే. మార్నింగ్ కొంచెం డే లైట్ రాగానే ఐ విల్ గో ఇన్ టు ద పాండ్, ఐ విల్ బీ సేఫ్ దేర్ అనుకున్నాను. అనుకొని ఊరికే టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఐ విల్ ఈట్ సమ్ మోర్ ఫ్లైస్ అనుకొని మళ్ళీ సమ్ మోర్ ఫ్లైస్ అంతా కూడా తిరుక్కుంటా తినేసి కూర్చుందండి. మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. సెకండ్ డే ఇది. ఆ సెకండ్ డే కూడా మళ్ళీ సన్నటి మంచు ఇట్లా పడతా ఉందంట. పడి అక్కడ బాగా చలి పుడుతూ ఉందన్నమాట. అనుకుందంట, ఐ హ్యావ్ టు యూజ్ మై బ్రెయిన్స్, దిస్ ఈజ్ వెరీ కోల్డ్, టుమారో మార్నింగ్ ఐ హ్యావ్ టు గో అనుకున్నాను. అనుకొని ఏం చేసిందంటే, సరే అప్పుడు కూడా మళ్ళీ ఒక చెట్టు వెనకాల దాక్కొని అక్కడ ఆ నైట్ అంతా స్పెండ్ చేసింది. మళ్ళీ సెకండ్ డే అవ్వగానే మళ్ళీ బ్రైట్ సన్లైట్ కనపడేటప్పటికి వెంటనే మళ్ళీ మనసు మార్చుకుందంట. ఒక కింగ్ ఉన్నాడు కదా బైబిల్లో, కింగ్ ఫారో అని. కష్టం వచ్చినప్పుడేమో దేవా 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 అని మోజెస్ ప్రేయర్ చేయి మా కోసం అంటాడు. ఆ కష్టం అయిపోగానే, ఆ ప్లేగ్ వెళ్ళిపోగానే మళ్ళీ ఐ విల్ నాట్ సెండ్ యూ అంటాడు. అట్లాగా చాలాసార్లు దేవునితో ఆడుకుంటాడు. మనం కూడా చాలాసార్లు అట్లాగే ఆడుకుంటా ఉన్నాం దేవునితో. ఒకసారి ఎస్ అంటాము, తర్వాత వెయిట్ గాడ్ అంటాము, మళ్ళీ ఎస్ అంటాము, మళ్ళీ నో అంటాము, మళ్ళీ వెయిట్ గాడ్ అని మనమే దేవునికి రూల్స్ పెడతా ఉంటాము. అలాగా ఈ వైజ్ అనుకుంటున్న ఈ ఫ్రాగ్ సెకండ్ డే కూడా అట్లయిపోయింది. థర్డ్ డే అయిపోయింది. సెకండ్ డే అయిపోయేటప్పటికి ఈవినింగ్కి మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ బాగా చలి పుడుతుంది అనమాట. ఈవినింగ్ టైంకి ఈసారి చాలా మంచు పడిపోతుందంట. ఎంతంటే స్నో స్టామ్ అంటారు కదా, అట్లాగా స్నో స్టామ్ లాగా ఇట్లా 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 పడిపోతుందంట. దీని మీద అంతా కూడా ఆ స్నో పడిపోతూ ఉందన్నమాట. ఇంకా పడతా ఉందంట, దాని నోట్లో పడుతుందంట, దాని కళ్ళల్లో పడిపోతుందంట. స్నో ఇంతంత స్నో పడతా ఉందన్నమాట. స్నో పడతా ఉన్నప్పుడు ఇంకా భయం వేసిందంట. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్, ఐ కెనాట్ స్టే అప్ టు టుమారో. ఈ డార్క్లోనే, ఈ చీకట్లోనే సమ్హౌ ఆర్ అదర్ ఐ హ్యావ్ టు గో టు ద పాండ్, అదర్వైజ్ ఐ విల్ డై అనుకుందంట.
ఇంకెట్లాగైనా కష్టపడి నేను పాక్కుంటా అన్న పోవాలి అని పోతానికి ట్రై చేస్తుంటే ఇట్లా స్టెప్ వేయలేకపోతుంది అనమాట. ఎందుకంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోతుందంట, బాడీ అంతా కూడా స్టిఫ్ అయిపోయి తర్వాత ఇంకా కదలలేకపోతుంది. అయినా కూడా అమ్మో ఈ నైట్ ఉండి నేను మార్నింగ్ వరకు సన్లైట్ చూస్తానో లేదో, నైటే వెళ్ళాలని ఈ చెట్టు దగ్గర నుంచి పాండ్ దగ్గర రావడానికే చాలా కష్టమైపోయింది. ఇట్లా పాక్కుంటా కష్టపడి ఈ చేత్తో ఇట్లా అనుకుంటా దగ్గరికి వచ్చి ఈ పాండ్ దగ్గర ఒక రాక్ ఉంటే దాని మీదకి వచ్చిన తర్వాత ఐ విల్ నాట్ వెయిట్, ఐ హ్యావ్ టు బి వైజ్ అనుకొని సరే నేను జంప్ చేసి లోపలికి వెళ్ళిపోతాను అనుకొని ఒక్కసారి ఇట్లా జంప్ చేయడానికి ట్రై చేస్తుంటే బాడీ అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. అయినా కూడా చాలా కష్టపడి లేచి జంప్ చేసేసి టక్కని ఆ బావిలో దీనిలోకి దూకేసిందంట, పాండ్లోకి. మంచి పని చేసింది కదా. ఇంకా నైట్ ఉంటే బయట నేను చనిపోతాను, ఎందుకంటే చాలా స్నో స్టామ్ వస్తుంది, స్నో అంతా కూడా పడుతుంది అన్న సంగతి అర్థమయ్యి ఇంకా చివరికి దూకేసేటప్పటికి ఇప్పుడు వైస్ థింగే చేసింది. ఏం చేసింది, ఇంకా బయట ఉండి చనిపోతానని చెప్పేసి ఫ్రాగ్ ఇట్ జంప్డ్ ఇన్ టు ద పాండ్. ఇట్లా పాండ్లో జంప్ చేస్తే ఏమైందంటే టక్కని తగిలిందంట. ఇదేంటి, వాటర్ అయితే సాఫ్ట్గా ఉంటుంది కదా, నీళ్ళలోకి జంప్ చేయగానే లోపలికి వెళ్ళిపోతారు, అట్లాగా లోపలికి వెళ్ళటం లేదు, టక్కని ఇట్లా ఉంది. ఏంటి టక్కని ఇట్లా చప్పుడైంది అని చూసేటప్పటికి కింద వాటర్ వాజ్ ఫ్రోజన్, పాండ్ వాజ్ ఫ్రోజన్ ఇంటూ ఐస్, గట్టిగా అయిపోయిందనమాట. అంత చలి, అంత దానికి సడన్గా టెంపరేచర్ అంతా మారిపోయి గట్టిగా అయిపోయిందంట. ఇంకా ఫ్రాక్ ఏం చేయాలో తోచలేదు. ఇంకా మెల్లగా జరుపుకుంటూ వెళ్తే ఎక్కడన్నా కొంచెం బ్రేకేజ్ ఆఫ్ ఐస్ ఉంటే దానిలో ఐ కెన్ పుష్ ఇన్ అని చెప్పేసి ఇట్లా వెళ్తూ ఉంది లోపలికి. ట్రై చేస్తూ ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత ట్రై చేయటానికి ఈ చెయ్యి కానీ కాలు కానీ ఏమి కదలలేక అట్లాగే ఉండిపోయిందంట. ఇంకా చాలా డార్క్ అయిపోయింది. ఇంకా మనకేం కనపడతలేదు. మార్నింగ్ అయింది. చాలా ఆ చలికి ఏమైపోయింది అంటే చేతులు కాళ్ళన్నీ కూడా స్టిఫ్ అయిపోయినాయి, బిగుసుకుపోయినాయి అంటారు కదా, స్టిఫ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు కూడా మాకు ఇప్పుడు టెంపరేచరు -4 degrees అట్లా ఉంది. ఇంక -4 degrees ఇస్ బెటర్, ఇంకా చాలా మైనస్ అయిపోతుంది అనమాట. అప్పుడు బయటకు అసలు ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. కాబట్టి అలాంటి టెంపరేచర్కి వచ్చేసింది. ఇంకా స్టిఫ్ అయిపోయి ఇప్పుడు మనము ఫ్రీజర్లో పెడతాం కదా, ఏమన్నా ఐటమ్స్ ఫ్రీజర్లో ఐస్ పెట్టామనుకోండి, ఐస్ క్రీమ్ ఏమైనా పెడితే ఏమవుతుంది, అది గట్టిగా అయిపోతుంది కదా, అట్లాగా బాడీ ఫ్రీజ్ అయిపోయిందంట. బాడీ ఫ్రీజ్ అయ్యి ఇట్ వాజ్ అనేబుల్ టు మూవ్. మన వైజెస్ట్, క్లెవరెస్ట్, తర్వాత ప్రౌడ్ ఫ్రాక్, తర్వాత చాలా నేను అందంగా ఉన్నాను, నేను చాలా తెలియగలదాన్ని అనుకున్న ఫ్రాక్ ఇప్పుడు ఏమైపోయిందంటే దానిలో ఇట్లా బిగుసుకుపోయి ఏం మాట్లాడకుండా ఇట్లా పడిపోయింది. సరే నైట్ అయిపోయింది అనుకుంటున్నాం కదా, ఏం కనపడతలే. ఇట్ వాజ్ సో డార్క్. అవర్స్ గడిచిపోయినాయి. ఐస్ అంతా కూడా ఇంకా పడుతుంది. చాలా ఐస్ అంతా కూడా పడిపోతూ ఉంది. ఆ నైట్ అంతా అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత స్కూల్ చిల్డ్రన్ అలాగా వెళుతూ ఉన్నారంట. ఒక అబ్బాయి వెళుతూ ఉన్నప్పుడు ఆ పాండ్ వైపు చూశాడనమాట. ఆ పాండ్ అంతా కూడా ఎంత ఫ్రీజ్ అయిపోయింది, ఎంత ఐస్, ల్యాండ్ తెలియట్లేదు, అది పాండో తెలియట్లేదు, చెరువో లేకపోతే నేలో తెలియట్లేదు అనుకొని చూస్తా, ఏంటిది, వాట్ ఈస్ దట్ గ్రీన్ థింగ్ అని ఇట్లాగా వంగి చూశాడంట. చూసిన తర్వాత చూస్తే ఏముంది అక్కడ, ఆ మంచి స్టైలిష్ కప్ప ఇట్లా పడిపోయి చచ్చిపోయిందన్నమాట. ఆ చలికి ఏమైపోయింది, వెళదాం అనుకుంది కానీ ఇట్ వాస్ టూ లేట్. జంప్ చేసినప్పటికీ అక్కడ సర్కమ్స్టెన్సెస్ దానికి అనుకూలించలేదు, పాండ్ గట్టిగా అయిపోయింది కాబట్టి చనిపోయింది. అప్పుడు అబ్బాయి అనుకున్నాడంట, సచ్ ఎ ఫూలిష్ ఫ్రాగ్ అనుకున్నాడంట. మన ఫ్రాగ్ ఏమో అందరిని చూసి
ఫూలిష్ ఎందుకు వాళ్ళు చర్చికి పరిగెత్తుతారు? హాయిగా టీవీలు చూడొచ్చు కదా, ఏం పని లేదా? దేవుడు మీ దేవుడే, మా యేసు ప్రభువే నిజమైన దేవుడు, నమ్మండి అని తిరుగుతూ ఉంటారు. VBS అంటారు, సండే స్కూల్ అంటారు అని చాలామంది ఈ లోకంలో మనల్ని చూసి అనుకుంటూ ఉంటారు. కానీ అలాగే మిగతా వాళ్ళని చూసి ఎందుకు ఎట్ ఆల్ దే ఆర్ రన్నింగ్, ఎంత తొందర ఏమొచ్చింది అనుకుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఫ్రాగ్ ఫూలిష్ ఫ్రాగ్ కింద ప్రూవ్ అయింది. లోపలికి వెళ్ళిపోయారే, హాయిగా లోపలికి వెళ్ళిపోయారు. మన లీడర్ వీళ్ళందరూ కూడా అండర్ ద వాటర్, దే ఆర్ వెరీ వెరీ సేఫ్. వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఫూలిష్ అనుకుంది కానీ వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనకి ఈ ఫూలిష్ ఫ్రాగ్ ఇట్ ఈస్ టీచింగ్ అస్ ఎ లెసన్. మనం కూడా ఫూలిష్ ఫ్రాగ్ లాగా ఉన్నామా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఈ రోజు కాదు, నేను రేపు చేసుకుంటాను, రేపు నమ్ముకుంటాను అట్లా అనుకోవడానికి అస్సలకి వీల్లేదు. చూసారా, 2020 లాస్ట్ మంత్లోకి వచ్చేసాము. అంతేకాకుండా లాస్ట్ వీక్లో కూడా వచ్చేసాము. కాబట్టి కాలం అలా గడిచిపోతూ ఉంది. టైమ్ ఈజ్ పాసింగ్ బై. మనం వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. ఇలాంటి కోవిడ్ వస్తుంది, స్కూల్స్ అన్నీ క్లోజ్ అవుతాయి అని ఎప్పుడన్నా అనుకున్నామా? ఇలాంటి బ్యాడ్ టైమ్స్ వస్తాయని మనం ఎప్పుడన్నా అనుకున్నామా? ఎప్పుడు అనుకోలేదు. అన్నిటికీ ఎన్నెన్నో ప్లాన్ చేసుకున్నాము, అయితే అన్నీ కూడా పోయినాయి. దేవుడు ఒక్క చిన్న వైరస్ని పంపించి మొత్తం కూడా స్టాండ్ స్టిల్ చేసేసాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ కెన్ కాల్ అస్ అట్ ఎనీ టైం. ఈ ఫూలిష్ ఫ్రాగ్ అయితే డేంజర్ ఉందని తెలుసు, డేంజర్ ఉందని నమ్మింది, అయినప్పటికీ కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. చేసిన తప్పేంటి? ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోలేదు. తీసుకుందాము అని వెళ్ళేటప్పటికి ఇట్ వాస్ టూ లేట్. అది మనము ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. కాబట్టి దేవుని వాక్యమైన బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? రక్షణ దినము. రక్షణ అంటే ఏంటి? మన పాపాల నుంచి మనము విడుదల చెందాలి. మనం పాపినన్న సంగతి తెలుసుకోవాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి నేను కూడా ఆ లిస్ట్లో ఉన్నాను. ఐఎమ్ ఏ సిన్నర్ అని మనం గ్రహించాలి. ఏ సిన్నర్ కెనాట్ గో టు గాడ్. నిజమైన దేవుని దగ్గరికి, పరిశుద్ధుడైన దేవుడిని ఆయన ఈ సిన్నర్ రీచ్ అవ్వలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనే మనల్ని రీచ్ అవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. చిన్న శిశువులాగా, చిన్న బేబీలాగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, ఎన్నో మంచి కార్యాలు చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తాను దేవుని కుమారునని, దేవుడని చెప్పాడు. తర్వాత తను ఎలా చేరుకోవచ్చో కూడా చెప్పాడు. అలాగే చేసి చూపించాడు. మనందరి పాపాల కొరకు, మనం చేసిన పాపాలకి మనము శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష నరకము, అగ్నిగుండము. అగ్ని ఆరిపోదు, మనం మనుషులు కూడా పురుగు ఎప్పుడు చచ్చిపోదంట. అలాంటి నరకాన్ని నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించడానికని యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువ మీద చనిపోయాడు. తర్వాత పాతి పెట్టబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నేను పాపిని, ఆ సంగతి నేను అర్థం చేసుకున్నాను. పరిశుద్ధుడైన దేవుడివి, నువ్వు నా కోసము రక్తం గార్చావు, చనిపోయావని మనము చిన్న ప్రార్థన, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే యేసు ప్రభు యొక్క రక్తము మన పాపాలన్నిటిని కూడా క్షమిస్తుంది. అదే మన జీవితంలో రక్షణ దినము. నేను కూడా కాలేజ్ చదివే రోజుల్లో ఈ సంగతి తెలుసుకున్నాను. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే యేసు ప్రభు నన్ను క్షమించాడు. ఇన్ని సంవత్సరాలు నాకు తోడుగా ఉన్నాడు. తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత నేను యేసు ప్రభుతో ఉంటానని ఆ గొప్ప నిరీక్షణ, హోప్ కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ హోప్ అంటే మన పరలోకానికి వెళ్తానికి టికెట్ లాంటిది అనమాట. అది పట్టుకొని రెడీగా ఉంటే ఎప్పుడు యేసయ్య వచ్చినా, ఎప్పుడు మనం చనిపోయినా పరలోకంలో మనము సంతోషంగా ఉంటాము. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ చిన్నపిల్లల్లో కానీ, పెద్దవాళ్ళల్లో కానీ, ఈ లెసన్ వినేవాళ్ళు ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, యేసు ప్రభువుని హృదయంలోకి అంగీకరించకపోతే, యేసు ప్రభు ఈరోజు మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 2 Corinthians 6:2. కాబట్టి మనము రక్షణ కొరకే తీర్మానం చేద్దాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల దేవా, మరోసారి నీ పాసనలో చేరి మేము స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి తండ్రి, మాకు ఊరికే ఈ లోకానికి వచ్చి సిలువ మీద చనిపోయి మీరు కార్చిన రక్తం ద్వారా ప్రభా మాకు ఇచ్చిన గొప్ప విడుదల, విమోచనం బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా తండ్రి ఫూలిష్ ఫ్రాగ్ లాగా
టుమారో అనుకోకుండా ప్రభా తండ్రి మా పిల్లలందరూ కూడా ఈరోజే రక్షణ పొందగలటానికి సహాయం చేయండి. మేము కూడా ఏదన్నా మంచి పని ప్రభా మరి ప్రభు కొరకు నిలబడాలంటే ఈరోజే నిలబడాలి, ఇప్పుడే నిలబడాలని ప్రభా మరి మేము కూడా అర్థం చేసుకొని ప్రభా తండ్రి దాని కొరకు మేము జీవించడానికి సండే స్కూల్ టీచర్స్ని, పిల్లల్ని, పేరెంట్స్ అందరిని కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ చిన్న గుంపుల్లో ఎక్కడైనా రక్షణ లేని వారిని ప్రభా మీరు సంధించి ఈ రక్షణ అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. దేవునికి ఏ విషయంలో ఒబీడియన్స్ చూపించట్లేదో ప్రభా తండ్రి మరి తెలుసుకొని పిల్లలు ఆ విషయంలో ఒబీడియన్స్ చూపించడానికి కూడా తండ్రి మీరే కృపను అనుగ్రహించండి. మీరంతా కాపాడినందుకు వందనాలు. ఎంతో ప్రభా మరి తండ్రి ఎంతో ప్రభా మా మీద మీరు మీ మసీని ప్రభా మీరు ఉంచారు తండ్రి ఈ సంవత్సరంలో. దాన్ని బట్టి వందనాలు ప్రభా. నెక్స్ట్ ఇయర్ ప్రభా న్యూ ప్రామిసెస్ కొరకు, న్యూ సండే స్కూల్ లెసన్స్ కొరకు ప్రభా తండ్రి మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరంతా మాకు, మా పిల్లలకి, మా టీచర్స్కి, పేరెంట్స్కి తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ అందరినీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసే పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈ 2020 అంతా దేవుడు కాపాడారు కాబట్టి మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము తర్వాత కొత్త ప్రామిసెస్ కోసము ఎదురు చూస్తూ మళ్ళీ నెక్స్ట్ సండే స్కూల్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2021లో మనం దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. సరేనా? అప్పటి వరకు బాయ్.